జగన్ గారికి ఈసీ తొలి దెబ్బ కొట్టిందా? తొలి రోజే 50 వికెట్లు అవుటా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల కోడ్ అయితే నడుస్తుంది. సో ఈసీ జగన్ గారికి తొలి దెబ్బ కొట్టిందని అనుకోవాలా, 50 వికెట్లు అవుట్ అని అనుకోవాలా? ఎందుకంటే 50 వికెట్లు అవుట్ అంటే అసలు దాన్ని ఎలా చూడాలి మనం? 50 కాదు, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 46 మంది ఇట్లా వీళ్ళని విధుల్లో వాలంటీర్లు ఉన్న వాళ్ళని, అలాగే కొంతమంది కాంట్రాక్ట్ పోస్టులు ఎవరైతే ఉన్న సచివాలయం ఉద్యోగులు కూడా కొంతమంది కాంట్రాక్ట్లు ఎవరు ఉన్నారంట, వాళ్ళపై కూడా జలిపించిందని. అంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు ఏదైతే పబ్లిసిటీ చేస్తున్నారో వెబ్సైట్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండడము, లేదంటే మంత్రులు ఆ పథకాలని ఎవరైతే లబ్ధిదారులకు అందజేస్తున్నారో ఆ ఫోటోలు పెట్టడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అవన్నిటిని కూడా తొలగించమని ఆల్రెడీ చెప్పారు, చీఫ్ ఎలక్షన్ ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. అయితే దాన్ని నేను మళ్ళీ మొదటి నుంచి అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఆర్డర్స్ పాస్ చేసిగానే ఆ ఆర్డర్స్ని శిరసా వహించి అమలు పరిచేది ఎవరు? ముఖ్యంగా ఆయనకుండే స్క్వాడ్ టీం కానీ, లేదా ఆయన పరిధిలో ఉండే అధికారులు కానీ, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఒక 10%. మిగతా 90% పోలీసు వ్యవస్థే కదా కదా వాళ్ళు చూసి చేయాలి. వాళ్ళు కూడా సరిగ్గా చూడకపోతే ఈ ఎన్నికల అధికారి ఊరు వెళ్ళలేడుగా. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క దాంట్లో సుమారుగా ఒక 5,000 గ్రామాలు ఉంటాయి. అన్ని నియోజకవర్గాలు కలిపి 5,000 గ్రామాలు 6,000 గ్రామాలకు వెళ్ళి భూతద్దం పెట్టి చూడలేడుగా. ఇక్కడ జగన్ గారి కటౌట్ ఉంది, తీయలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కటౌట్ ఉంది, తీయలేదు. ఇక్కడ జగన్ సంక్షేమ పథకాలు నవరత్నాలను రాసున్నాయి, తీయలేదు అని చూడలేడుగా. మళ్ళీ ఇక్కడ కూడా అధికారులు కరెక్ట్గా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే అది అమల్లో ఉన్నట్టు. ఇప్పుడు తొలగించాలని ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు. నిన్న నైట్ నేను మెయిన్ బులెటిన్ ఒకటి 9 o'clock బులెటిన్ చూశాను. అందులో స్వయంగా మాజీ ఎన్నికల అధికారి ఒకప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు సంథింగ్, ఆయన ఒక దగ్గర చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ ఉంది, మధ్యలో ఆ మంత్రికి సంబంధించిన కటౌట్ ఉంది, తొలగించలేదు. ఎవరు తొలగిస్తారు? ఆయన దాన్ని ఏంటది ఫ్రీడమ్ ఫర్ సిటిజన్షిప్ ఏదో ఆయన ఒక సమాఖ్య పెట్టుకున్నారు, దాంట్లో మెంబర్గా ఉన్నాడు ఆయన. సో దాని తరపున నేను ఫైట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు చూశారు కదా వీడియో, దాంట్లో కటౌట్ ఉంది. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుండగా ఆ కటౌట్ను తొలగించాలి కదా, ఇంకా అలాగే ఉంచారు. దీనిపై చర్యలు ఎవరు తీసుకోవాలి? అంటే ఆల్రెడీ ఈసీ చెప్తున్నా, అంటే కఠిన శిక్షలు ఉంటాయి, ఉల్లంఘనలు దాటొద్దు అని చెప్పేసి చెప్తున్నా కూడా ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు ఇట్లా చేస్తున్నారు? అని నిన్న చూస్తున్నట్టయితే ఒక ఎమ్మెల్యే పిల్లల పరీక్షల ప్యాడ్ మీద తన బొమ్మ ముద్రించి ఇస్తున్నారు. అది ఎన్నికల కోడ్ ఉందన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? ఇప్పుడు చట్టాల మీద భయం అయితే తగ్గిందని నేను అనుకుంటున్నాను. అంటే నన్నేం చేస్తారు మన లేకపోతే అంతే కదండి. ఏమవుతుందిలే అన్న ధైర్యం లేకపోతే ఏంటి? ఇప్పుడు మొన్న ఎప్పుడు వల్లభనేని వంశీ గారి విషయం తీసుకోండి. 2019లో ఒక పోలింగ్ బూత్ దగ్గర ఏదో దురుసుగా ప్రవర్తించారనో, లేదో సంథింగ్ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళారనో ఏదో ఒక అంశం ఆయన మీద కేసు నడుస్తుంది. అది ఇంతవరకు క్లారిటీ రాలేదు. మొన్న ఆయనకి 3-4 సార్లు రమ్మని కూడా రాలేదు. మొన్న అరెస్ట్ చేసి తీసుకురమ్మని మేజిస్ట్రేట్గా చెప్పారట. మరి ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తారు? 4-5 సార్లు ఛాన్స్ ఇచ్చినప్పటికి కూడా అప్పుడు ఇది ఒక నెగ్లిజెన్సీ ఉంది కదా. నెగ్లిజెన్సీ ఉండడం కదా, మనం లాయర్ ద్వారా చెప్పించుకుంటే అవుతుందిలే. న్యాయాన్ని కాపాడిన లాయర్లు కూడా అలాగే అటువంటి వాళ్ళకే వాదిస్తున్నారు. మనకి దానికి ఆన్సరే ఉండదు ఇంకా. సో అట్లాంటి నిర్భయంగా ఉన్నప్పుడు ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు నిన్న కూడా ఇంకో న్యూస్లో చూశాను, ఒక దగ్గర ఒక వ్యక్తి, ఒక పార్టీకి చెందిన లీడరు అక్కడ స్థానికంగా రెవెన్యూ వాళ్ళు వచ్చి, సార్ మీరు ఇక్కడ ఈ గోడ మీద మీ ప్రభుత్వానికి సంబంధించిన పెయింట్లు వేశారు, తొలగిద్దామంటే వాడిని తిరిగి కొట్టాడంట. అట్లనే ఒక అధికారి కూడా పోల్కి వైసీపీది ఉంటే ఇది తొలగించాలని చెప్పిన కరెంటు పోల్కి ఉంది, దానికి కూడా పెయింట్లు వేశారు. సో ఇది తీయండి అని చెప్తే వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదంట. ఎందుకు అంటే ఇంత నిర్లక్ష్యం ధోరణి ఎందుకు అంటారు? ఇప్పుడు కోర్టులు కానీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కానీ మెజిస్ట్రేట్లు, జడ్జిలు వాళ్ళు న్యాయబద్ధంగా ఒక తీర్పు ఇచ్చేస్తారు. తీర్పు ఇచ్చేసినప్పుడు అదే అంటున్నా, దాన్ని అమలు పరచాల్సింది ఎవరు? పోలీస్ వ్యవస్థ. దగ్గరుండి పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దానికి అమలు పరచాలి, లేదా అక్కడ తొలగించాలి, లేదంటే అక్కడ కూలగొట్టాలి. అవి అంతేగాని ఈ మేజిస్ట్రేట్ గారు, ఈ న్యాయమూర్తి గారు డైరెక్ట్గా రంగంలోకి వెళ్ళి బాబు ఇది తీసేయండి అని చెప్పరు కదా.
మరి ఇంకెక్కడ జరుగుతుంది న్యాయం? ఇంతకుముందు హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో దగ్గర దగ్గర 250 పైచిలకు మొట్టికాయలు వేసిందంట ప్రభుత్వానికి కదా. అది చాలా సందర్భాల్లో మనం న్యూస్లో కూడా చూసాం. మరి దాని మొట్టికాయలు వేస్తే ఎందుకు వాళ్ళు రియాక్షన్ లేదు? ఇంతకుముందు ఉన్న ఒక డీజీపీ మీద డైరెక్ట్గా హైకోర్టు ఏంటి ఎట్లాంటి మీరు డీజీపీ స్థాయిలో ఉండి ఇలా చేయొచ్చా అని అడిగింది హైకోర్టు. దానికి హైకోర్టు అంత స్థాయిలో అంత ఉన్నత ఉద్యోగికి ఒక ప్రశ్నించడమే చాలా అవమానకరంగా ఉంటుంది. అలాంటిది మొట్టికాయలు పెట్టినా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదంటే ఇంకేం వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తున్నారమ్మా, ఏంటమ్మా మీరు రోజు హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారని అంటే నలుగురిలో నన్ను అడిగారా, ఇంకా రేపటి నుంచి కరెక్ట్గా టైంకి వచ్చేయాలి అని మీరు ఫీల్ అవ్వాలి. అలా కాకుండా చేయలేరు కదా. అలా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడంలో కూడా ఇలాంటివి జరగచ్చు. అప్పటికి 144 సెక్షన్ అంటున్నారు, ఎన్నికల కమిషన్ గారు చెప్తున్నారు. మాజీ ఎన్నికల అధికారి కూడా ఇప్పుడు విజిల్ అనేది యాప్ కూడా రిలీజ్ చేశారండి కదా. దానికి సంబంధించి ఏవైనా ఉంటే దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు, వీడియోస్ కూడా అప్లోడ్ చేసి పెడుతున్నారు. చూస్తారు, ఎంతకన్నా చూస్తారు. బాబు పలానా నియోజకవర్గంలో పలానా గ్రామం ఇలా జరిగింది, ఇక్కడ ఇలా ఉన్న వెళ్ళి చర్యలు తీసుకోండి అన్నారనుకో, సరే సార్ అంతే. అక్కడ తీసి తొలగించాల్సింది ఎవరికైతే అప్పు చెప్పారో ఈయన ఏం చేస్తాడు, అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓకో రెవెన్యూ ఇన్స్పెక్టర్కో లేదంటే పోలీసు వ్యవస్థకో ఇన్స్పెక్టర్కో చెప్తారు, సబ్ ఇన్స్పెక్టర్కో లేదంటే ఎస్హెచ్ఓకో కానిస్టేబుల్కో చెప్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత సార్ వాడు తొలగించుకుంటే, లేదు సార్ వెళ్ళాను, అక్కడ ఊరు వాళ్ళు రుబాబు చేస్తున్నారు సార్, ఒప్పుకోలేదు సార్, అందుకే వచ్చేసాను సార్ అంటాడు. వాళ్ళు నిజంగా వచ్చేసాడో లేకపోతే వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇస్తే వచ్చేసాడో తెలియదు. ఇది ఎవరు చూడగలరు? ప్రతీది పోసుకొచ్చినట్టు డెడ్ ఎండ్కి వెళ్ళి చూసి రాలేరు కదా. అవును సార్. సో దానికి సంబంధించి వీళ్ళు అధికారులు సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్యవేక్షణ చేయాలి, సడన్ విజిట్లు చేయాలి. అంటే ఇందులో వాలంటీర్లు చేసినప్పుడు అక్కడ ఎవరైతే దొరికారో వాళ్ళకి అక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి. మళ్ళీ మీరు రండి, మీ మీద కమిషన్ వేస్తాం, మీరు మళ్ళీ వాయిదాలకు రండి అంటే ఇంకెప్పుడు జరుగుతుంది? ఈలోగా సర్వీస్ అంతా అయిపోతుంది. సో అందుకు గొప్ప విషయం ఏంటంటే వాలంటీర్లు తొలగించామంటున్నారు. వాళ్ళని తొలగిస్తే ఇంకోళ్ళు పెట్టారేమో. అంటే అదే ఇప్పటి వరకు వాలంటీర్లతోనే అన్ని రకాలవి, అంటే ఓటర్ గురించే కావచ్చు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, అంటే వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు, అంత వాళ్ళు గ్రాప్ చేసుకొని వాళ్ళ దగ్గర అన్ని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మరి ఆ వాలంటీర్లను తీసేస్తే మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు నమ్ముకుని ఉన్నది వాళ్ళ నమ్మకం అంతా పెట్టుకుంది వాళ్ళపైనే కదా. మరి ఎలా ఇప్పుడు? అంటే ఆల్రెడీ వాళ్ళని తీసేసినా కూడా పార్టీ కార్యకర్తలు కొంత ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళని తీసేశారు విధుల్లోకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పోలింగ్ బూత్ ఏజెంట్ కింద ఇంకోళ్ళని పెడతారు, పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడి ద్వారా చేపిస్తారు. ఓకే, అదేదో సామెత ఉందమ్మా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు. ప్రతిదీ అంటే ఎన్నికల వ్యూహాల విషయంలో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు అనుసరించే విధానాలు చూస్తే నిజంగా మనం ఒక 100 సినిమాలు తీయచ్చు ఆ కాన్సెప్ట్ల మీద. అది ఎలా అంత బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందో, అంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతారో కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అంతే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా పెట్టుకుంటారు. వాలంటీర్లు తప్పించారా, రైట్, నెక్స్ట్ లెవెల్ వీళ్ళు ఉన్నారు, లేదా కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నారు, లేదా సచివాలయ ఉద్యోగులు కూడా తీసుకున్నారుగా, వాళ్ళు హెల్ప్ చేస్తారుగా, వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి కదా సార్. మరి వాళ్ళు కొంతమంది తీసిన కొంతమందిని ఉంటారుగా. ఒకవేళ తీసేశారు, వాడు విధులకు వెళ్ళకూడదు, బట్ నెక్స్ట్ డే వాడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు పొరపాటున అక్కడ అధికారి, అదేంటి నీకు తీసేశారు కదా, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి కదా, మళ్ళీ నువ్వు వచ్చావని అనుకో, ముందు ఈయన కొడతాడు. కొట్టగానే వీడు సైలెంట్ అయిపోతాడు. మరి మిగతా వాడు అడుగుడు, మనకెందుకు లేరు, హాలీలు పడతారులే, అందరూ అలా అనుకునే వాళ్ళే. పొరపాటున ఎవడైనా ప్రతిఘటించి అదేంటి నీకు తీశారు కదా, మళ్ళీ నువ్వు విధుల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు అనుకోండి, వెంటనే వాడు రుబాబు చేస్తాడు. రుబాబు చేస్తే వాడు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు, పోలీసులు పట్టించుకోరు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉందిగా. చెప్పలేము, అది అంటే ఏదైనా జరగవచ్చు అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. జరగచ్చు. ఆయన వాలంటీర్ని విధులను తొలగించారనగా సంకల్ప గుద్దేసిన అవసరం ఏం లేదు. వెనకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది బాలకృష్ణ డైలాగ్ లాగా దాచాం, లోపల ఉన్నాయి దాచిపెట్టామన్నలాగా. అంతే, అదే అంటాను. ఇప్పుడు నువ్వు తొలగించాను, నువ్వు లేవు, నువ్వు రాకూడదు, ఎందుకు వస్తున్నావు అంటే నువ్వెవడో నన్ను అడగడానికి అంటాడు. కావాలంటే పోలీసు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళు తిరిగి కాంప్రమైజ్, లేదు సార్ తెలిసిందే కదా సార్, లోకల్గా ఎమ్మెల్యే సార్ మంత్రి సార్, వాళ్ళు సార్, వాళ్ళ తాలూకు సార్ అంటే ఇంకేం చేస్తాడు ఈయన? అన్నీ మూసుకొని అధికారి కామ్ అయిపోవాల్సిందే. ఇది పై వరకు వెళ్తుందా? వెళ్దు. వెళ్ళేలోకి ఎలక్షన్స్ అయిపోయి అట్లా కూడా జరుగుతున్నాయి. దీనికి ఒక పర్టికులర్గా రాష్ట్రానికి ఏ పార్టీకి కొమ్ముకాయని ఒక స్వచ్ఛంద సంస్థ లాంటివి వచ్చి, ఒక స్పెషల్ ప్లాటూన్స్ అంటారు బలగాలని, అటువంటి వచ్చి ఏవైనా నిర్వర్తిస్తే అప్పుడు ఒకడు వచ్చి, నేను లోకల్ ఎమ్మెల్యే నువ్వు నాకేంటబ్బా అంటాడు.
వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆఫీసరు స్థానిక ఎమ్మెల్యే మంత్రిని ఎవరిని పట్టించుకోడాడు.